ఎగ్ బజ్జీ గానీ, ఎగ్ బోండాలు గానీ చేసేటప్పుడు నూనెలో ఏసేటప్పుడు పేలకుండా ఉండడానికి ఈ ట్రిక్ పాటించండి. ఈజీగా వచ్చేస్తాయి ఏదైనా చేసేటప్పుడు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, వాము, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఆకులేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ అనేది రన్నీగా ఉండకూడదు, థిక్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ అండి. గుడ్లు తీసుకునేటప్పుడు ఇలా గుచ్చుకోవాలి, ఘాట్లు పెట్టుకోండి. అలా చేయడం వల్ల గుడ్లు పేలవు. ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకుని దీన్ని బ్యాటర్లో వేసి గుడ్డంతా కవర్ చేసేయండి. ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు. సో వేడి నూనెలో వేసి ఇలా ఫ్రై చేసుకుంటే ఒక్కటి కూడా పేలదండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఏ బజ్జీ చేసుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలంటే అంత తొందరగా అయిపోయే రెసిపీ ఇది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. దీనికి సర్వింగ్ కింద కొన్ని ఉల్లిపాయలు, దాని మీద చాట్ మసాలా, కొద్దిగా నిమ్మకాయ పెట్టుకొని ఈ ఉల్లిపాయలు దాని మీద